తర్వాత రోజులు మరి ఎన్టీఆర్ తోటి ఎట్లా సంబంధాలు కొనసాగినాయి, నాగేశ్వరరావు తోటి ఎట్లా సంబంధాలు కొనసాగినాయి? రామారావు గారు సడన్గా ఒకరోజు గురుపాదంను కట్టా సుబ్బారావు గారు వాళ్ళిద్దరిని నా దగ్గరికి పంపాడు. వయారి బామలు వగలమారి భర్తలు ఈ సినిమా ఇంకొకళ్ళు చేస్తే బాగోదు, నేను బ్రదర్ కృష్ణ చేస్తే ఈ పిక్చర్ బాగుంటుంది, ఈక్వల్ ఇమేజ్ ఉండాలి అని నేను చెప్పానని చెప్పండి, ఈ పిక్చర్ కలిసి యాక్ట్ చేద్దామని కబుర్ చేస్తే ఆయన విన్న తర్వాత బాగుందన్న తర్వాత నేను వినక్కర్లేదు చేస్తానని చేసి శోభన్ బాబు గారితో బాగా క్లోజ్ మీకు? శోభన్ బాబుతో కంబైన్గా యాక్ట్ చేసాము. నేను హీరో కాకముందు నుంచి కూడా మేము ఇద్దరం కలిసి నాటకం కూడా వేసాం. ఓకే, అప్పటి నుంచే పరిచయం. కృష్ణరాజు గారితో మీకు? కృష్ణరాజు తేనె మనుషులకి టెస్ట్కి వచ్చాడు. ఓకే, టెస్ట్కి వచ్చి సెలెక్ట్ అవ్వలేదు అతను, పరిచయం ఉంది అప్పటి నుంచి. తర్వాత హీరోగా చిలకా కూరగా ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిన తర్వాత డూండి గారు నేనంటే నేనేలో అతని విలన్ వేషం ఇచ్చి యాక్ట్ చేయమంటే ముందు ఆలోచించుకుంటానని, తర్వాత ఏమీ లేకుండా కూర్చోవడం కంటే ఏదో ఒకటి చేయటమే బెటర్ అని ఆ పిక్చర్లో అతను యాక్ట్ చేయడం వల్లే కొన్ని పిక్చర్లలో వెళ్ళాం, కొన్ని పిక్చర్లో సపోర్టింగ్ యాక్టర్ ఇలాగ వచ్చి 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 అతను సొంత కంపెనీ పెట్టుకొని కృష్ణవేణి తీసి హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. అల్లూరి సీతారామరాజు సినిమా ఐడియా ఎట్లా వచ్చింది? అల్లూరి సీతారామరాజు అసాధ్యుల్లో ఒక బ్యాలే 15 minutes రామచంద్రరావు తీశాడు ఇది. తర్వాత రామారావు గారు తీస్తాను అంటున్నారు, తీయట్లేదు ఎట్లా అని వెయిట్ చేసాం చాలా కాలం, ఆయన తీస్తాడేమో అని. ఇక ఆయన తీయట్లేదని అర్థమైపోయింది. అప్పుడు మహారాజుని పిలిచి ఈయన డిఎల్ నారాయణ గారు శోభన్ బాబుతో తీస్తా అన్నాడు. ఆయన ఒక పెద్దలు మారాలనే పిక్చరు ఆగిపోయిన పిక్చర్ని ఆయన టేకప్ చేశాడు. అందరూ ఆడవాళ్ళు ప్రొడ్యూసర్లు వీళ్ళంతా ఒక కన్సర్న్ పెట్టి చేసిన పిక్చర్ అది. ఆ పిక్చర్ యాక్ట్ చేయమంటే అనిపిస్తే మీరు సీతారామరాజు అనౌన్స్ చేశారు శోభన్ బాబుతో, మీకు నేను ఈ పిక్చర్ ఎందుకు యాక్ట్ చేస్తాను, సీతారామరాజు ఏంటి యాక్ట్ చేస్తానన్నా. అప్పుడు దేవదాసు కూడా ఆయన ప్రొడ్యూసర్ డిఎల్ నారాయణ. బాబు నాకు అంత స్తోమత లేదు ఇప్పుడు, ఆ పిక్చరు చాలా కష్టం, డబ్బు ఎక్కువ అవుతుంది, నా దగ్గర ఉన్న మెటీరియల్ అంతా మీకు ఇస్తాను, మీరు తీయగలరు, మీరు తీయండి అని ఆయన అప్పటి నుంచే అది తీయాలని డిసైడ్ చేసుకున్నాను. అప్పటికే అంటే అప్పుడే నిర్మాతగా మారారా? అంతకుముందు చాలా చేశారు. అగ్ని పరీక్ష, మోసగాళ్ళకి మోసగాడు, 12 కాపురం. అసలు మోసగాళ్ళ ఐడియా వచ్చిందని అంటారు చాలా మంది, మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంటారు. అంటే మోసగాళ్ళకి మోసగాడు అంటే అప్పుడు మెడ్రాస్లో హాలీవుడ్ పిక్చర్స్ రిలీజ్ అవుతున్నాయి. గుడ్ బ్యాడ్ అగ్లీ, మెక్రాన్స్ గోల్డ్, $few మోరు, ఇవన్నీ కౌబాయ్ పిక్చర్లు ఒక సీజన్ లాగా వరుసన వస్తుండే. నాకు గుడ్ బ్యాడ్ అగ్లీ చాలా బాగా నచ్చింది. దాని ఇన్స్పిరేషన్తోనే క్లైమాక్స్ మాత్రం మెక్రాన్స్ గోల్డ్ లాగా ఉండేలాగా వర్కౌట్ చేసి ప్లాన్ చేశాం. అప్పుడు కౌబాయ్ కృష్ణగా మీరు పాపులర్ కదా? అవును, కౌబాయ్ పిక్చర్ ఇండియాలోనే ఫస్ట్ నేనే యాక్ట్ చేశాను, ఎవరు యాక్ట్ చేయలేదు. హిందీలో కూడా ఎవరు యాక్ట్ చేయలేదు. అది తమిళ్ డబ్బింగ్ బ్రహ్మాండంగా పోయింది, హిందీ డబ్బింగ్ కూడా చాలా బాగా పోయింది.